నా పేరు శివశంకర్ రెడ్డి, కే మంగపల్లి విలేజ్, సంజామల మండలము, నంద్యాల జిల్లా. సీడ్ మటుకు మాకు బాగా నచ్చింది సార్. మందులు కానీ తక్కువ పడతాయి, తెగుళ్ళు తక్కువ, పంట అయితే బాగుంటుంది. శాతం 90% పైన ఉంటుంది. 90% పైన ఉంటుంది. ప్యాకెట్లో గింజలు కూడా మిగతా వాటితో చూసుకుంటే ఇవి ఎక్కువ ఉంటాయి. గింజలు కూడా వేరు వ్యవస్థ బాగుంటుంది. ప్యాకెట్ సస్తికి వాళ్ళ ఏజెంట్ ద్వారా తీసుకున్నాం సార్. గింజలు ఎక్కువ ఉంటాయి, మొలక శాతం కూడా ఎక్కువ ఉంటుంది. మనకు నారు కూడా ఎక్కువ వస్తుంది ఈ వేరే ప్యాకెట్ల కంటే. నాటిన దగ్గర నుంచి తెగుళ్ళు తక్కువ, నాటిన నెలన్నర నుంచి క్రాప్స్ స్టార్ట్ అవుతుంది. అసలు తెగుళ్ళు 90% తక్కువ సార్. వేరే వాటి కొట్టే మందుల కంటే ఈ మందులు కూడా తక్కువ పడతాయి. కాపు బాగుంది, పూత కానీ దానికి సపరేట్గా పూత మందు కొట్టాల్సిన అవసరం కూడా ఉండదు. కాపు కూడా బాగుంది సార్. కాయ కూడా బాగా సైజు కూడా బాగుంది. ఇది ఫస్ట్ స్టెప్, కోత కోసినాము. రెండో స్టెప్ ఇది. కోత కోసిన వెంబడే మళ్ళీ స్టెప్ స్టార్ట్ అవుతుంది. వర్షాలు ఎక్కువైనా తట్టుకుంటుంది. మన మెయిన్ తెగులు తక్కువ. వేరే రకాల కంటే ఇవి తెగుళ్ళు తక్కువ మెయిన్. కోతకో స్టెప్ వస్తాను. 4-5 స్టెప్పులు మనం కోసేదాన్ని బట్టి కోతకో స్టెప్ వస్తానే ఉంటుంది. కాయ సైజు బాగుంది. మార్కెట్లో కూడా దీనికి 341 అంటే రేటు కూడా బాగుంటుంది మిగతా వాటిపైన. మందులు కొట్టడం వల్ల వేరే రకాలు కొంచెం టైం తీసుకుంటాయేమో కానీ ఈ స్వస్తిక్ సీడ్ మాత్రం 2 రోజులలోనే రిజల్ట్ తెలిపోతుంది. వేరే రకాలతో పోల్చుకుంటే స్వస్తిక్ సీడ్ రకాలకు తెగుళ్ళు చాలా తక్కువ. మందులు కూడా ఎక్కువ గ్యాప్ ఇచ్చి కొట్టినా కూడా తట్టుకుంటాయి. తొందరగా కొట్టాల్సిన అవసరం ఉండదు. వేరే రకాలతో పోల్చుకుంటే ఈ నల్లి కానీ మిగతా వేటి అయినా కానీ తెగుళ్ళు చాలా తక్కువ. మన తాళగాయ కూడా తక్కువ పడుతుంది. ఎరుపుగాయ ఎక్కువ వస్తుంది బాగా. మన మచ్చ కానీ ఇట్లాంటివన్నీ వేరే రకాలతో కంటే ఇవే తక్కువ ఉంటుంది. వేరే రకాలతో పోల్చుకుంటే కాయ గట్టిగా ఉంటుంది. మన బొంగు కానీ లొట్ట కానీ ఉండదు. కాయ బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి తూకాలు కూడా బాగా వస్తాయి. మిగతా వాటికి పోల్చుకుంటే మొత్తం తెగుళ్ళ మీదనే ఇది తక్కువ. మనం దానికి సపరేట్గా మళ్ళీ మందులు కొట్టాల్సిన అవసరం అయితే ఉండదు. మార్కెట్లో ఈ రకం అంటే ఎమ్మడే సేల్ అవుతాయి. దాని గురించి ఆలోచన ఉండదు. స్వస్తిక్ కంపెనీ నుంచి కూడా ఫోన్లు వస్తుంటాయి సార్. ఒకవేళ క్రాప్ ఎట్లుంది, తోట ఎట్లుంది, ఏమైనా తెగుళ్ళు ఉన్నాయా, మా సలహాలు ఏమైనా కావాలన్నా అని వారం చేస్తూనే ఉంటారు. మందులు కూడా మనం అడిగినట్టు చెప్తూ ఉంటారు. దాని యోగక్షేమాలు అయితే వారం తెలుసుకుంటూనే ఉంటారు కంపెనీ నుంచి. తాళ్ళ శాతం తక్కువ సార్. అవి 20%, 30% వచ్చినా కూడా ఇదంతా 5%, 10% లోపలనే ఉంటుంది. ఫస్ట్ కోత కోసినాము, ఒక 20 క్వింటాల దాకా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఒక 10-15 క్వింటాల దాకా రావచ్చు. మళ్ళీ తర్వాత కూడా కాయంగా పచ్చికాయ ఉంది. ఇంకా స్టెప్ వచ్చు అనేది. చెట్టు కూడా ఆరోగ్యంగానే ఉంది. 2 ఎకరాలు చేను విత్తనం నాటినాం సార్. పైరు అయితే బాగుంది, బాగా తృప్తిగా. పైరు మటుకు చూడడానికి బాగా తృప్తిగా ఉంది. పంట కూడా ఇప్పుడు ఇంతవరకు అయితే బాగా వచ్చింది. ఇంకా వస్తుందని కూడా ఆశిస్తాను. వేరే రకాలతో పోల్చుకుంటే ఈ విత్తనం బాగుంది, సీడ్ బాగుంది, క్రాప్ బాగుంది. నెక్స్ట్ కూడా ఇవే వేయాలని అనుకుంటున్నాం సార్. స్వస్తిక్ సీడ్స్ విత్తనం బాగా బెస్ట్గా ఉంది. రైతులు కూడా వేసుకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి.